రాధాబాబు, అతన్ని నేనే పిలిపిస్తున్నాను. తనే చెప్పబోతున్నాడా నిజాన్ని. రండి రాధాబాబు. చెప్పండి రానమ్మ గారు, ఏదో ముఖ్యమైన విషయం అడగాలి, వెంటనే రమ్మని పిలిచారు. దేని గురించి? విష్ణు ప్రేమించిన మనిషి గురించి బాబు. విష్ణు ఎవరిని ప్రేమించిందో ఈ ఇద్దరిని ఎంత అడిగినా ఒక్క మాట కూడా చెప్పటం లేదు. వీళ్ళు దాచిన నిజం నీకైనా తెలుసుంటుందేమోనన్న ఆశతో నేనిక్కడికి పిలిపించాను బాబు. అతనెవరో తెలిస్తే కాస్త చెప్పి పుణ్యం కట్టుకో బాబు. ఇప్పుడు మీరేమంటారు? మా అక్క శ్రీకాంతుల ప్రేమ గురించి మా ఇంట్లో తెలియాలి అంటారు, అంతే కదా? చెప్తాను, అమ్మతో ఆ నిజం చెప్పేస్తాను. మీరన్నారే ఆ మాట అబద్ధమని నిరూపించడానికి. మా అమ్మ ప్రాణాన్ని, మా అక్క ప్రేమని ప్రమాదం అంచున నిలబెడుతున్నాను. రానమ్మ గారు, విష్ణు ప్రేమించింది ఎవరినో మీకు తెలియడం నేను ముఖ్యం అనుకుంటున్నాను. అది ఎవరు అంటే ఆంటీ. రవి, ఎలా ఉన్నారాంటీ? ఆ దేవుడు ఎందుకు కాపాడాడో అర్థం కాకుండా ఉన్నాను బాబు. ఊరుకోండి ఆంటీ, ఏంటా మాటలు చెప్పండి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పటికీ బాగుండాలి. అందుకే ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. అంతకు మించి మరేమీ ఆలోచించకండి. ఆంటీ, ఇదిగోండి, మీరా వరుణ్ వాళ్ళతో ఇంటి గురించి చేసిన అగ్రిమెంట్. రేపు వాళ్ళు ఏ ఇష్యూ చేయకూడదని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. మంచిది బాబు, నువ్వు చేసిన సాయం వల్ల ఆ యతో చేయబోయిన దారుణం ఏంటో తెలిసింది. లేదంటే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. అయినా ఇంటికి వాడి పీడ విరగడైపోయినా ఇంట్లో మాత్రం మనశ్శాంతి లేదు బాబు. ఏంటండి మీరనేది? విష్ణు చేసిన పని తెలుసు కదా బాబు. అది ఎవరినో ప్రేమించిన విషయం బయటపడిన తర్వాత కూడా ఎవరిని ప్రేమించిందో అతగాడి పేరేంటో చెప్పకుండా దాచేస్తోంది. నా ప్రేమ విషయం
ఇంట్లో ఎవరికీ చెప్పరని మాటిస్తున్నాను. కృష్ణ కూడా ఎవరికీ చెప్పదు పిన్ని. ఒట్టు. ఎంత అడిగినా నిజం చెప్పటం లేదు. బాబు రవి, కాస్త నువ్వైనా అతనెవరో కాస్త తెలుసుకో బాబు. అంతే కదా ఆంటీ, తప్పకుండా తెలుసుకుంటాను. డోంట్ వరీ, సరేనా? రాణమ్మ గారు, మీరేం బాధపడకండి. ఆ నిజం ఇప్పుడే బయటపడకపోయినా అతి సమీపంలోనే మీరు విష్ణు ప్రేమించిన మనిషి ఎవరో తెలుసుకుంటారు. ఈ క్షణంలోనే తెలుసుకోవాలనే పట్టుదల వద్దా ఆంటీ? మీరు తినండి. రాణమ్మ గారు, మీ ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇలా భోజనం మానుకుని ఉండకండి. నా మాట వింటారు కదూ? అలాగే రాధాబాబు, నువ్వు రవి ఇద్దరు భరోసాగా ఉన్నారు. అతి తొందరలోనే ఆ నిజం తెలుస్తుందన్న నమ్మకం కలుగుతోంది. మీ మాట వింటాను బాబు, వింటాను. కూర్చోండి, తినండి రాణమ్మ గారు. రవి, నీకు కూడా థ్యాంక్స్. అమ్మతో శ్రీకాంత్ విషయం ఎక్కడ చెప్పేస్తారోనని చాలా భయపడిపోయాను. కృష్ణ, ఆవిడే చెప్పండి చెప్పండి అని అడుగుతుంటే కూడా మీరెందుకు కావాలని చెప్పకుండా సమస్యని మరింత సాగదీస్తున్నారు? అలా చేయడం వల్ల మీ అమ్మగారు సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉన్నారా? ఎవరూ సంతోషంగా లేనప్పుడు ఎందుకు ఇదంతా? కృష్ణ, ఈ నిజాన్ని ఇప్పుడు దాచగలరు కానీ ఎప్పటికీ దాచలేరు కదా. ఏదో ఒక రోజు చెప్పక తప్పదు. అప్పటికి విషయం ఇంకెంత సమస్యగా ఉంటుందో ఎవరికి తెలుసు. ఒకసారి ఆలోచించండి విష్ణు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం ఎంత కష్టమో, నిజాన్ని దాచేయడం, దాన్ని ఎప్పటికీ అలాగే ఉంచేయడం కూడా అంతే కష్టం. ఎందుకంటే ఆంటీ మా మాటతో ఈ పూట భోజనం చేస్తోంది. రేపటి నుంచి ఎలా చేస్తుంది? రోజు ఇలాగే కుదురుతుందా? ఒకసారి ఆలోచించండి. థర్స్డే నేను నాన్ వెజ్ తిన్నాను. తినాలన్న కోరిక మనసుకు కూడా కలగాలి కదా. నా చెల్లెలి జీవితం ఎవరి వల్ల ఇలా అయిందో నా మనసుకి తెలుస్తున్నా వాళ్ళని ఏమీ చేయలేక చేతగాని వాళ్ళ ఉన్నాను కదా. ఏదీ సహించడం లేదు. శిఖరా, ఏంటమ్మా, ఏమైంది? ఇంకా ఏం కావాలి మమ్మీ? ఈ రోజు వరకు ఏ ఆశతో అయితే ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు ఆ ఆశ కూడా అమావాస్య చీకటిగా కనిపిస్తుంది. అసలు ఏమైందో విషయం చెప్పే ముందు రాధగారు నీకిచ్చిన మాట ఏంటి? శ్రీకాంత్కి నీకు పెళ్లి చేస్తానని. ఆ మాటలో ఏ మార్పు లేదు కదా. మార్పు లేదని నువ్వు నేను అనుకుంటే సరిపోదు మమ్మీ.
ఆ మాట ఇప్పుడు మారిపోయింది. పుట్టింట్లో ఉన్న ఆయన గారి చెల్లెలు నెట్టినింట్లో అడుగు పెడితే గాని నేను చుట్టం చూపు కూడా కనీసం ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదట. ఇండైరెక్ట్ గా నాకు శ్రీకాంత్కి ఇక ముందు కూడా ఏ సంబంధం ఉండకూడదట. ఇప్పుడు నన్నేం చేయమంటావు మమ్మీ? నాకు శ్రీకాంత్ శాశ్వతంగా దూరం అయిపోతాడేమో అని చాలా భయంగా ఉంది. ఇక నా వల్ల కావడం లేదు మమ్మీ, కావడం లేదు. ఏ హోపు లేకుండా ఇంకా శ్రీకాంత్ నావాడవుతాడని పెర్రి కలలు కంటూ బ్రతకడం వృధా మమ్మీ. నేను చచ్చిపోతాను. నా శ్రీకాంత్ లేని బ్రతుకు నాకు వృధానే మమ్మీ. నేను చచ్చిపోతాను. శిఖరా, 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 ఆగు! వదల శిఖరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వదలవే, ఏం చేస్తున్నావు? వదులు శిఖరా, వదలు. మమ్మీ ఛీ, బుద్ధుంది అసలే నీకో? ఏంటి ఏంటి ఆ రాధేదో అన్నాడని ప్రాణమే తీసుకుంటావా? అయినా అవసరానికి మాటిచ్చి పరిస్థితులు మారాయని మాట తప్పితే మీ అమ్మ ఊరుకుంటుందనుకుంటున్నావా? సమస్య లేదు. నేను చెప్తున్నాను విను. రాధ ఇచ్చిన మాట నా ప్రాణం పోయినా తప్పనివ్వను. ఆ ఇంటికి నిన్ను కోడలిగా పంపించకుండా వదిలిపెట్టను. రేపే వెళ్ళి తేలుస్తా. ఆ రాధని నిలబెట్టి కడిగేస్తా. వాళ్ళని అడుగుదాం పదండి. ఏమండి, ఇక్కడ శుభం స్టోర్స్ రాణమ్మ గారి ఇల్లు ఎక్కడా? ఇదిగో ఈ ఇల్లే. ఓ ఈ ఇల్లేనా? సరిగ్గా ఇంటి ముందే ఆగామన్నమాట. నేను ఇంకా అడ్రస్ కోసం ఎంత వెతకాలో అని కంగారు పడిపోయాను. మన అమ్మాయి పెళ్ళనుకున్న దగ్గర నుంచి ఇంతవరకు ఏ పనికి కూడా మనం కంగారు పడాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ఈ రాణమ్మ గారి చేతుల మీదుగా పెళ్లి సామాన్లు బాసికాలు తీసుకున్నామంటే ఇంకేముంది, పెళ్లి కూడా అయిపోతుంది. మరి ఆవిడ చెయ్యి మంచిదని అందరూ చెప్తారనే కదండి అడ్రస్ తెలియకపోయినా ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది. ఏంటో అక్క, ఈ జనాలను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఏదో చెల్లి, నోటి ప్రచారం వినేసి వచ్చేస్తూ ఉంటారు గాని అన్ని విషయాలు కాలనీలో ఉన్న మనకి తెలిసినట్టు ఈ బయట వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పు? అవన్నీ మనకెందుకు లెక్క, పద వెళ్దాం. ఏంటమ్మా ఏదో అంటున్నారు? మమ్మల్ని చూసి పాపం జాలి అంటున్నారు. మాకు విషయం తెలీదని అర్థం లేనట్లు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. ఏందమ్మా ఇది? ఏముందయ్యా, మీరేమో ఆవిడ చెయ్యి మంచిది, ఆవిడ చేత్తో సామాగ్రి తీసుకుంటే అంతా శుభమే జరుగుతుందని ఆశపడి వస్తున్నారు. కానీ ఆమె కన్న కూతురే ఆమె చేత్తో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. కనీసం తల్లికే చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంది.
ఇందులో ఆవిడ చేసిందేముందే? ఏముందా, ఆవిడ గ్రహస్థితి బాగోలేక కదండి అంతమందికి సహాయం చేసించయ్యే. కనీసం కూతురు పెళ్లి చేసుకోవడానికే పనికి రాకుండా పోయింది. ఎప్పుడు ఆ చేత్తో శుభాలు జరిగాయని ఇక్కడికొచ్చాం గాని ఇప్పుడు గ్రహదోషం పట్టినా ఆవిడ చేతులతో వస్తువులు తీసుకుంటే ఇంకేమైనా ఉందా? ఆ దోషం మనకు చుట్టుకుంటుంది. అవునే, అసలే ఒక్కగానొక్క ఆడపిల్ల. ఇక్కడ సామాన్లు కొంటే లేనిపోని పేడ వెంట పెట్టుకుని తీసుకువెళ్ళినట్టుంటుంది. పద వెళ్దాం. చూసారా ఈ ఇంటి పేరుకి, ఈ రాణమ్మ పేరుకి ఏ గతి పట్టించారో చూసారా? ఊరంతా ఏమనుకుంటున్నారో వినండి. ఈ ఇంటి పరువును తీసుకొచ్చి బజార్లో పెట్టారు కదే మీరిద్దరూ. నేను ఏ పాపం చేస్తే పుట్టారే నా కడుపులో? ఛీ! ఇంకా ఈ శుభం స్టోర్స్ ఉంటే ఏం లాభమే? భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? ఛీ! ఆగు. ఏమ్మా, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? మా ఇంట్లో ఏం జరిగితే అసలు మీకెందుకు? ఒకరి గురించి మంచి మానవత్వం లేకుండా ఇలా తప్పుగా మాట్లాడడం ఏంటి? ఏం సంతోషం వస్తుంది మీకు ఇలా చేస్తే? మేమేం చేశామమ్మా? చేసిందంతా మీరేగా చేశారు. అయినా మేమేదో జరగంది కల్పించి చెప్పినట్టు మమ్మల్ని అంటారేంటి? ఇది మరీ బాగుంది. ఏయ్, తిప్పిన మూతి మళ్ళీ తిరగకుండా పళ్ళు రాలగొడతాను. ఏమనుకున్నారు? ఏది కల్పించలేదా మీరు? జరిగిన విషయం ఘోరంతైతే మీ దిక్కుమాలిన నోళ్లతో దాన్ని కొండంత చేసి చెప్తున్నారు. చిచి, అసలు మనుషుల రాబందులా మీరు? అయినా ఏంటి మీ సమస్య? బాధలో ఉన్నోళ్ళని చూస్తుంటే మీకు భలే సంబరంగా ఉంటుంది కదూ. అదే ఎవరైనా సంతోషంగా ఉంటే మాత్రం ఏడ్చి ఏడ్చి చేస్తారు. ఏం బతుకులేమివి, చిచి. అయినా ఒక్క మాట చెప్పండి, మీ ఇళ్లలో ఇలాంటి సమస్యలు ఏవి రాలేదా? మా ఇంట్లోనే వచ్చాయా? నీ కూతురు వారానికి ఒకరితో కలిసి తిరుగుతుందనే కదా ఇంటర్ కూడా పూర్తి అవ్వకుండా పెళ్లి చేశావు. అది మా ఇంట్లో తెలియదనుకున్నావా? ఆ విషయం మేమెవరితోనైనా కలిసి తిరిగి చెప్పామే ఏంటి? నీ సంగతి ఏంటి తల్లి? మీ ఆయన వారానికి ఒకసారి నీ వీపంతా పగలగొడతాడు. అది ఎందుకో నేను వివరించి చెప్తే ఆ స్టోరీ అంత అసహ్యంగా ఉంటుంది. అలాంటి హిస్టరీ ఉన్న నువ్వు కూడా పద్ధతిగా గడిపే మా కుటుంబం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. చిచ్చి, ఏం మనుషులు అసలు మీరు? ఇలా గురువింద గింజల్లాగా తిప్పుకుంటూ తిరగడం మానేసి కాస్త మంచితనంతో మనుషుల్ని చూడడం నేర్చుకోండి. అయినా ఒక మాట అర్థం కాదు, మా అమ్మ చేతుల మీదుగా 100 మంది శుభం జరుగుతుందని నమ్మి వస్తువులు కొనుక్కొని వెళ్తారు. ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఆ మంచి గురించి ఎందుకు చెప్పరు? కానీ ఒక చిన్న విషయం జరగగానే ఎగేసుకుంటూ వచ్చి విష ప్రచారం చేస్తున్నారు. ఎందుకు మీకింత సాడిజం? మనుషుల్లా బతకండి. చిచి, వెళ్ళండి. క్షమించమ్మా, తప్పైపోయింది. ఆగండి. చేసిన వెధవ పనికి మా అక్కకి సారీ చెప్పండి. క్షమించమ్మా, తప్పైపోయింది. తప్పులు చేయడం ఆపేయండి. ఇలా లేనిపోనివి చెప్తే మంచిది కాదు. జాగ్రత్త, వెళ్ళండి. అక్క, బాధపడకు. లోకం తీరే అంతా.
ఎవరో ఏదో అన్నారని బాధపడితే మనం జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. మనం చేసేది తప్పా రైటా అన్నది మన మనసుకి తెలిస్తే చాలు. ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు.